నమస్కారం, నేను మిస్ఎస్. మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. ఈ పేద ప్రజలకు ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్లు ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఈ ఆసరా పెన్షన్లు ఎంతవరకు వచ్చాయి, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఈ పెన్షన్లను ఎంతవరకు ఎవరు పెంచారు, ఆ తర్వాత రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఏ రాష్ట్ర ప్రభుత్వము ఎంతవరకు పెన్షన్లను పెంచింది, ఏ ముఖ్యమంత్రి ఈ పెన్షన్లను పెంచడం అనేది జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల తర్వాత ఏ పార్టీ వికలాంగుల పెన్షన్ను ఎంతవరకు పెంచుతామని హామీ ఇచ్చింది, వృద్ధులకు వితంతువులకు ఎంతవరకు పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చింది, ఈ హామీని నిలబెట్టుకుంటాయా లేదా నిలబెట్టుకోకుంటే జరిగేటువంటి పరిణామాలు ఏంటి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. నాకు 2004 వరకు నాకు పెన్షన్ అనేది రాలేదు. నేను జెన్యున్గా పోలియో బాధితుని అయినా కానీ 2004 వరకు నాకు పెన్షన్ అనేది అందలేదు. 2004 వరకు నాకు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల వరకు కూడా నాకు ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పెన్షన్ అనేది అందలేదు. నేను 2004 నుంచి రాజకీయాలను దగ్గర నుంచి గమనించడం అనేది జరుగుతుంది. ఈ 2004 నుంచి జరిగినటువంటి పరిణామాలను మాత్రమే మీకు వివరిస్తాను. అంతకుముందు ఈ ఆసరా పెన్షన్లు 50 రూపాయలు ఇచ్చేవారని, 75 రూపాయలు ఇచ్చేవారని అంటున్నారు. కానీ నాకు రాలేదు, ఆ విషయం నాకు తెలియలేదు. కానీ 2004 ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విజయాన్ని సాధించడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ వృద్ధుల వితంతువుల పెన్షన్ను 75 రూపాయలు ఇచ్చే పెన్షన్ను 100 రూపాయలకు పెంచుతున్నట్టుగా ఆయన ప్రకటించడం అనేది జరిగింది. వికలాంగుల పెన్షన్ను 200 రూపాయలకు పెంచుతున్నట్టుగా ఆయన ప్రకటించడం అనేది జరిగింది. అప్పుడు ఈ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడైనటువంటి మందకృష్ణ మాదిగ గారు ఈ పెన్షన్లపైన దృష్టి పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ వృద్ధులకు వితంతువులకు ఇచ్చే 100 రూపాయల పెన్షన్ వారికి ఏ విధంగా అక్కడికొస్తాయి, వారి సమస్యలను ఏ విధంగా తీరుస్తాయి, ఇక్కడ కొడుకులు కోడళ్ళు వారికి తిండి పెట్టకుంటే ఈ 100 రూపాయలతోటి వారు బతకగలుగుతారా, ఇక్కడ వికలాంగులకు ఇచ్చేటువంటి 200 రూపాయలు వారికి ఏ విధంగా ఉపయోగపడతాయి, కాళ్ళు చేతులు లేనటువంటి వారు 200 రూపాయలతోటి ఏ విధంగా జీవించగలుగుతారు అని చెప్పేసి ఈ పెన్షన్ల పెంపు పైన ఆయన దృష్టి పెట్టడం అనేది జరిగింది. దృష్టి పెట్టి 2 సంవత్సరాలు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో గ్రౌండ్ వర్క్ చేయడం అనేది జరిగింది. అన్ని జిల్లాల్లో ఇక్కడ వికలాంగులతోటి, వితంతువులతోటి, వృద్ధులతోటి, ఒంటరి మహిళలతోటి ఆయన సమీక్షలు నిర్వహించి ఈ పెన్షన్లను పెంచవలసిన అవసరం ఉంది అని చెప్పేసి వారిలో అవేర్నెస్ తీసుకురావడం అనేది జరిగింది. అయితే అప్పుడు ఆయన ఈ వికలాంగుల పెన్షన్ను 1500 రూపాయలకు పెంచాలని, ఇక్కడ వృద్ధుల వితంతువుల పెన్షన్ను 1000 రూపాయలకు పెంచాలని ఆయన డిమాండ్ను చేయడం అనేది జరిగింది. చివరిగా 2007 నవంబర్ 26వ తేదీన బషీర్బాగ్ చౌరస్తాను దిగ్బంధించడం అనేది జరిగింది. 5 లక్షల మందితోటి ఈ చౌరస్తాను దిగ్బంధించడం వల్ల అప్పటి ప్రభుత్వం దిగివచ్చి రాజశేఖర రెడ్డి గారు ఈ వృద్ధుల వితంతువుల పెన్షన్ను 200లకు పెంచారు, వికలాంగుల పెన్షన్ను 500 రూపాయలకు పెంచడం అనేది జరిగింది. భవిష్యత్తులో ఈ వికలాంగుల పెన్షన్ను పర్సెంటేజీ వారీగా 700 రూపాయలకు పెంచుతామని కూడా ఆయన అసెంబ్లీలో హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా ఇక్కడ బైఫర్కేషన్ జరిగే వరకు 2 రాష్ట్రాలు విడిపోయేంత వరకు కూడా ఇక్కడ వృద్ధుల వితంతువుల పెన్షన్ అనేది 200 రూపాయలుగా, వికలాంగుల పెన్షన్ అనేది 500 రూపాయలుగా మాత్రమే అందించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనకు 2 రాష్ట్రాలు విడిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ వృద్ధుల వితంతువుల పెన్షన్ను కేసీఆర్ గారు 1000 రూపాయలకు పెంచడం అనేది జరిగింది. వికలాంగుల పెన్షన్ను 1500లకు పెంచడం అనేది జరిగింది. ఈ తెలంగాణతో పాటుగా ఎక్కడ వెనకబడి ఉండకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా
ఈ వృద్ధుల పెన్షన్ను, వికలాంగుల పెన్షన్ను నారా చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలకు 1500 రూపాయలకు పెంచడం అనేది జరిగింది. ఈ విధంగా 2019 వరకు కూడా వృద్ధులకు 1000 రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయలు 2 తెలుగు రాష్ట్రాలు అమలు చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్రభుత్వము ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది. అంటే 6 నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్ళింది. ఈ ఎన్నికలకు వెళ్ళే ముందు ఇక్కడ వారు ఒక హామీ ఇచ్చారు. ఈ వృద్ధుల వితంతువుల పెన్షన్ను 1000 రూపాయల నుంచి 2000 రూపాయలకు పెంచుతామని, ఇక్కడ వికలాంగుల పెన్షన్ను 1500 నుంచి 3000 రూపాయలకు పెంచుతామని వారు ముందస్తు ఎన్నికల్లో హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఇక తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరిణామాలను గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019 జనవరి నెలలో వారు కూడా ఇక్కడ వృద్ధుల పెన్షన్ను 2000 రూపాయలకు పెంచుతామని, వికలాంగుల పెన్షన్ను 3000 రూపాయలకు పెంచుతామని వారు మాట ఇవ్వడం అనేది జరిగింది. 2020 ఫిబ్రవరి నుంచి ఇక్కడ వృద్ధుల వితంతువులకు 2000 రూపాయలను, వికలాంగులకు 3000 రూపాయలను తెలుగుదేశం పార్టీ పెంచి వారికి ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం అనేది జరిగింది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ఏంటి అంటే 2000 రూపాయలను 3000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. వికలాంగుల గురించి ఒక్క మాట అయినా కానీ మాట్లాడలేదు, వారు హామీ ఇవ్వలేదు. వారు అన్నట్టుగానే ఒకేసారి ఈ 2000 రూపాయలను 3000కు పెంచలేదు. గడిచిన 5 సంవత్సరాలుగా వారు సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుతూ 2024 నాటికి వృద్ధుల వితంతువుల పెన్షన్ను 3000 రూపాయలకు పెంచడం అనేది జరిగింది. కానీ వికలాంగుల పెన్షన్ మాత్రము నారా చంద్రబాబు నాయుడు గారు పెంచిన పెన్షన్నే వారు అమలు చేయడం అనేది జరిగింది. ఒక్క నయా పైసా కూడా వికలాంగుల పెన్షన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ ప్రభుత్వం పెంచలేదనే చెప్పాలి. ఇక ఇప్పుడు 2024 ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ హామీ ఏమి ఇచ్చింది అంటే ఇక్కడ వృద్ధుల వితంతువుల పెన్షన్ను 4000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ పెంచిన పెన్షన్లన్నీ కూడా ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తామని కూడా వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎవరైనా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినటువంటి వారు ఉన్నట్టయితే ఒక నెల తీసుకోకపోయినా, 2వ నెల తీసుకోకపోయినా 3 నెలల తర్వాత 12,000 ఒకేసారి తీసుకునే అవకాశాన్ని కల్పిస్తామని కూడా వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు 50 సంవత్సరాలు నిండిన వెంటనే ఈ 4000 రూపాయల పెన్షన్ను అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఇక వికలాంగుల విషయానికి వస్తే వికలాంగుల పెన్షన్ను అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి 3000 రూపాయల పెన్షన్నే మళ్ళీ ఇప్పుడు ఆ 3000 రూపాయలను 6000 రూపాయలకు పెంచుతామని తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఈ పెరిగిన పెన్షన్లు కూడా ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తామని వారు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వికలాంగులు ఎవరైతే ఉంటారో, కాళ్ళు చేతులు పూర్తిగా కోల్పోయినటువంటి వారికి నెలకు 15,000 రూపాయల పెన్షన్ అందిస్తామని కూడా వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఇక జగన్ పార్టీ విషయానికి వస్తే మాత్రము ఇక్కడ ఇప్పటికే 3000 రూపాయలు అందుకుంటున్నటువంటి వృద్ధులు వితంతువుల పెన్షన్ను 3500కు పెంచుతామని, కేవలం 500 రూపాయలే పెంచుతామని వారు హామీ ఇచ్చారు. ఈ 500 రూపాయలు కూడా వెంటనే పెంచమని 2028లో ఒక 250 రూపాయలు, 2029లో మరొక 250 రూపాయలు కలిపి పెంచుతామని వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఎలాంటి హామీనో ఎవరికీ అర్థం కానటువంటి విషయం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ ప్రజలకు హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వారు కూడా హామీ ఇచ్చారు. ఇక్కడ వృద్ధుల వితంతువుల పెన్షన్ను 4000 రూపాయలకు పెంచుతామని, వికలాంగుల పెన్షన్ను 6000 రూపాయలకు పెంచుతామని వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. అయితే చాలామంది మిత్రులు అనుకుంటున్నది ఏంటి అంటే మాకు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం లేదు, రేవంత్ రెడ్డి పైన నమ్మకం లేదు, మాకు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు, మాకు జగన్ మీద నమ్మకం లేదు అని వారు అంటున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి,
ఏ పార్టీ అయినా మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా అమలు చేయవలసిందే. కొన్ని రోజులు వెనక ముందు అంతేగాని ఖచ్చితంగా అమలు చేయవలసి ఉంటుంది. ఒకవేళ అమలు చేయకుంటే ఏమి జరుగుతుంది అంటే ఇక్కడ మనకు 2014లో జరిగినటువంటి విషయాన్ని మరొకసారి మీకు ప్రస్తావిస్తాను. 2014లో కేసీఆర్ గారు ఇక్కడ పెన్షన్లను 1000 రూపాయలకు 1500కు పెంచుతామన్నారు. కానీ 8 నెలలు ఆయన పెంచలేదు. అప్పుడు మందకృష్ణ మాదిగ గారు పెంచిన పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి అన్ని కలెక్టరేట్ కార్యాలయాల ముందు భారీ ఎత్తున వికలాంగులతోటి, వృద్ధులతోటి, వితంతువులతోటి ధర్నాలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం అనేది జరిగింది. ఆ విధంగా ధర్నాలకు పిలుపు ఇచ్చినప్పుడు మొట్టమొదటగా ధర్నా చేసిన జిల్లా ఏది అంటే నల్గొండ జిల్లానే. నా ఆధ్వర్యంలోనే కృష్ణ మాదిగ గారిని పిలిపించి నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి తాళం వేసి 5000 మందితోటి అక్కడ భారీ ఎత్తున ధర్నా చేసి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళి వెంటనే ఈ వికలాంగుల పెన్షన్ను 1500కు, వృద్ధుల వితంతువుల పెన్షన్ను 1000 రూపాయలకు పెంచడం అనేది జరిగింది. ఈ విధంగా ఎవరో ఒకరు హామీని నిలబెట్టుకోకుంటే కృష్ణ మాదిగ లాంటి మహానుభావులు ఎప్పుడు ఉంటారు. ప్రభుత్వం మెడలు వంచి ఈ హామీను వారు నిలబెడుతూ ఉంటారు. ఒక విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పదలిచాను. ఈ ఆసరా పెన్షన్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఇవి వారు వికలాంగుల మీద ప్రేమతోటో లేదంటే వృద్ధుల వితంతుల బాధలు తెలిసేవారు పెంచలేదు. ఈ పెన్షన్ల పెంపుకు పునాది వేసిన వ్యక్తి ఎవరు అంటే ఇంకా 100 సంవత్సరాల తర్వాత అయినా కానీ కృష్ణ మాదిగ గారి అని చెప్పవలసి ఉంటుంది. ఆయన వేసిన పునాదిపైనే ఈ ఆసరా పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లు పెరుగుతూ పోతున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ పెన్షన్లు 20,000 రూపాయల వరకు పెరిగే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే నిత్యావసరాల ధరలు పెరుగుతూ ఉంటాయి. నిత్యావసరాల ధరలకు అనుగుణంగా ఈ పెన్షన్లు పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ పెరగనట్లయితే ప్రభుత్వాలపైన పెంచవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ కృష్ణ మాదిగ లాంటి వ్యక్తులు పోరాటం చేస్తూనే ఉంటారు. ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. నాకు ఇంతకుముందే చెప్పాను, 25 సంవత్సరాల వరకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు రాలేదు. కానీ కృష్ణ మాదిగ వల్ల ఇప్పుడు 4-5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వికలాంగ పిల్లలు కూడా ఈ 4016 రూపాయల పెన్షన్ను పొందుతున్నారు. దీనికి అంతటికి కారణం కూడా కృష్ణ మాదిగ గారే. వికలాంగుల పెన్షన్లకు వయసుతో సంబంధం లేకుండా పెన్షన్లను ఇస్తున్నారంటే అది కృష్ణ మాదిగ గారి పుణ్యం వల్లనే అని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.